Hello my dear students, very good evening to all. Welcome back to my channel. Today I am going to show the model question paper for all the intervocational first year students in the subject of the GFC. మరొకసారి హాయ్ అండి. ఈ రోజు వీడియోలో మనము GFC క్వశ్చన్ పేపర్ ఇంటర్ వొకేషనల్ చదువుతూ విద్య కోర్సెస్ చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. సో రేపటి నుండి ఇంటర్ వొకేషనల్ వారికి అడ్వాన్స్ సప్లిమెంటరీ లేదా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. కాబట్టి రేపు మార్నింగ్ సెషన్ 9 నుంచి 12:30 వరకు ఫస్ట్ ఇయర్స్కి, 2:30 నుంచి 5:30 వరకు సెకండ్ ఇయర్స్కి ఉన్నాయి. కాబట్టి రేపు ఎగ్జామ్ రాయిపోతున్న మార్నింగ్ సెషన్ ఫస్ట్ ఇయర్స్ కోసం జిఎఫ్సి మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. సెక్షన్ ఏ, వాట్ ఆర్ ది ఎర్లీ మ్యారేజెస్? బాల్య వివాహాలు అనగానేమి? వాట్ ఈస్ మెన్ బై డ్రగ్ అబ్యూస్? మాదక ద్రవ్యాలు అనగానేమి? వాట్ ఈస్ మెన్ బై స్వచ్ఛ భారత్ అభియాన్? స్వచ్ఛ భారత్ అభియాన్ అనగానేమి? డిఫైన్ రూరల్ పావర్టీ. గ్రామీణ పేదరికం నిర్వచింపము. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ? సౌరశక్తి వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? డిఫైన్ అఫారెస్టేషన్. అడవుల పెంపకం అనగానేమి? ప్రేరణ అంటే ఏమిటి? వాట్ ఈస్ మెన్ బై లీడర్షిప్? నాయకత్వం అనగానేమి? రైట్ ఎనీ 2 ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. ఏవైనా 2 ఇన్పుట్ మరియు అవుట్పుట్ పరికరాల గురించి వ్రాయండి. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ చూసినట్టయితే మనము సెక్షన్ బి క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఆఫ్ ది చైల్డ్ లేబర్. బాల కార్మికులు కావడానికి గల కారణాలు వివరించండి. రైట్ బ్రీఫ్లీ సెట్టింగ్ ఆఫ్ లైఫ్ టైమ్ గోల్స్. జీవిత లక్ష్యాలను గురించి వివరించండి. వాట్ ఆర్ ది మెజర్స్ టు మెయింటైన్ ట్రాఫిక్ సెన్స్? ట్రాఫిక్ సెన్స్ను సక్రమంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏవి? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్. వివిధ రకాల గ్రామీణ నిరుద్యోగతలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది బయోగ్యాస్. బయోగ్యాస్ ప్లాంట్ యొక్క ప్రయోజనాలు వివరించండి. ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రీనర్. వ్యవస్థాపకుని లక్షణాలు వివరించండి. రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ రిస్క్. తెగింపు లేదా సాహసం యొక్క రకాలను తెలుపము. ఎక్స్ప్లెయిన్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది కంప్యూటర్. కంప్యూటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ గీచి విభాగాలను వివరించండి. సో ఈరోజు మనము ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ చూసాం కదండి. అది ముఖ్యంగా ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జిఎఫ్సి సబ్జెక్ట్ నుండి. ఓకే, సో ఇది ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకుండా. సో ఓవరాల్ 18 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 18 క్వశ్చన్స్ చదవండి. ఎవరైతే ఫెయిల్ అయ్యారో తప్పకుండా పాస్ అవుతారు. ఓకే, సో కాబట్టి వీలవుతే ఇంకొక మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్.